హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాట్స్ ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. కొత్తగా వచ్చిన హలో. వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ 2 మ్యాచెస్ జరిగినాయి. 2 మ్యాచెస్లో 1-1 షేర్ చేసుకున్నాం. సో అలా నా పాయింట్స్ వచ్చేసి 26 అండ్ ఉదయ్ పాయింట్స్ వచ్చేసి 23. నువ్వు సిల్వర్ జూబ్లీ ఎప్పుడు కొట్టినావు? కొట్టినా నిన్న నిన్న ఆర్సీబీ మ్యాచ్. అరే అవును ఏమనుకుంటున్నావు? కదా. ఏమో నేను ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ డిఫరెన్స్ చెప్తా, అంటే మ్యాచ్కి రిలేటెడ్దే. కాకపోతే నిన్న 2 రన్స్తో విన్నాను, ఈరోజు 1 రన్తో విన్నాను. క్లోజ్ మ్యాచ్. నేను ఎక్కువ సంతోషపడద్దు, పాయింట్ నీకు వెళ్ళిపోయింది, కానీ భయపడ్డావు కదా కొట్టేస్తారేమో అని. వైబ్ అయితే ఉంది, లాస్ట్కి వచ్చింది పాయింట్. అదే అంటున్నా. సో మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్దామా? మ్యాచ్ ప్రివ్యూ 1. సో ద మ్యాచ్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. నైస్. నీ టీం కేకేఆర్ కదా, సో చెప్పు. సో నా టీంలో నరేన్ తప్ప మిగతా వాళ్ళందరూ బాగా ఆడాడు. అంటే అవును, అందరు కాంట్రిబ్యూట్ చేశాడు కొంచెం ఏంటంటే మంచి స్ట్రైక్ రేట్స్తో అట్లా ఉన్నాయి కాబట్టి. అండ్ నువ్వు తీసుకుని నరేనా? నేను గుర్బాజ్ తీసుకుంది. గుర్బాజ్ అదే సో నేను గుర్బాజ్ని తీసుకున్నా. బట్ గుర్బాజ్ కూడా ఓకే, బాగానే ఆడాను, మంచి స్టార్ట్ ఇచ్చింది. నరేన్ అవుట్ అయిపోయినా కానీ మంచిగా పవర్ ప్లేలో బాగా కొట్టాడు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే రసెల్ ఆ పొజిషన్లో వచ్చి ఆడు కొట్టిండు. లాస్ట్ 5 overs 85 runs తెలుసా లిటరల్లీ. నేను చూస్ చేసుకున్నప్పుడే వాడు ఆడాడు. కానీ ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటే వాడు మంచి పర్ఫామ్ చేసింది ఇన్ని మ్యాచ్ల తర్వాత. వీళ్ళు కొట్టింది లాస్ట్ 5 oversలో. 15 overs అలా స్కోర్ 120, 121. లాస్ట్ 5 oversలో 85 runs కొట్టాడు. 15 overs 120 అంటే మంచి స్కోరే. 180 వచ్చే స్కోర్ అది. అదే అంటుంది. సో 180 వచ్చే స్కోర్ కాడ 206 వెళ్ళింది. క్రెడిట్ గోస్ టు రసెల్ అండ్ రింకు సింగ్. అదే రింకు సింగ్ ఇద్దరు. సో అలా 206తో వెళ్ళింది. నా దానిలో నా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, నా బౌలింగ్ నేను తీసుకున్నది జోఫ్రా ఆర్చర్, జోఫీ యాక్చువల్లీ. అయితే వాడికి రియాన్ పరాగ్కి తేడా ఏంటంటే ఒక 9 runs తేడా. అండ్ ఎందుకంటే రియాన్ పరాగ్ ఓన్లీ 3 overs వేసాడు, వాడు కంప్లీట్ వాడు మొత్తం యూజ్ చేసుకున్నాడు, ఒక వికెట్ తీసుకున్నాడు, అండ్ ఎకనామీ కూడా మంచిగా ఉంది. సో ఒక పాయింట్లో చెప్పుకోవాలంటే మా ప్లేయరే జోఫ్రా ఆర్చరే బెస్ట్ అనుకుంటా. బౌలింగ్లో నేను తీసుకున్నా ఎన్ని రోజుల తర్వాత వర్కౌట్ అయిందో, ఎన్ని రోజుల తర్వాత. అట్లా నా బ్యాటింగ్ దగ్గరికి వస్తే జైస్వాల్ ఓకే, నువ్వు ఇందాక అన్నావు చూడు మీ టీంలో గుర్బాజ్ ఇంకా రహానే మంచిగా ఆడిరా అని చెప్పి, సేమ్ అట్లనే నేను తీసుకుంది వైభవ్ సూర్యవంశిని. వీడు ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టి సెకండ్ బాల్ అవుట్ అయ్యాడు. అనుకున్నా. ఆ తర్వాత వీడు కొత్తోడు కునాల్ సింగ్ రాథోర్ అని చెప్పి వీడు టక్అవుట్ అయ్యిండు. 5 balls మింగి అట్లా ఇంకేం చేయలేం లేదే. కానీ రియాన్ పరాగ్ ఆడండి ఈరోజు క్రేజీ ఆడాడు. ఇక్కడ 90s లో ఉన్న వాళ్ళ గురించి ఒకటి ఈ ఫ్యాక్ట్ అని వద్దు, దీన్ని ఏమనాలి, ఒక చిన్న స్టోరీ అనాలి. ఈ సీజన్ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అందరు సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు, ఒక్కరు 90s లో అవుట్ కాలే. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరైతే 90లోకి వచ్చారో ఒక్కరు కూడా సెంచరీ కాలే. అందరు 6 members ఉన్నారు, 6 members 90s లోనే ఐదర్ మ్యాచ్ ఫినిష్ లేకపోతే నాట్ అవుట్. అవునవును. అట్లా వాడొక్కడు చెప్పాలంటే సింగిల్ హ్యాండెడ్ గా లాస్ట్ లో శుభం దుబే ఇచ్చిండు, హ్యాండెడ్ అంటే మంచిగా ఇచ్చిండు. లాస్ట్ ఓవర్ లో 22 runs ఏమో ఉంటే ఒక 6-4 కొట్టిండు అనమాట. అట్లా ఓకే మ్యాచ్ వచ్చేస్తుంది అనుకున్నా. 1 ball 3 runs ఉన్నాయి, కాకపోతే లాస్ట్ అది వికెట్ 1 run పడేసరికి 1 run అవుట్. దరిద్రం ఆర్ఆర్కి. ఇంకా మా బౌలింగ్కి వస్తే నేను చూస్ చేసుకుంది వరుణ్ చక్రవర్తి. ఒకటే ఓవర్లో 2 wickets తీసుకున్నాడు అనమాట, వనిండు అసలంగా అండ్ ధ్రువ్ జుడెల్. సో మ్యాచ్ ఒక రకంగా లైక్ 71కి 5 ఉన్నాయి చూడు పైన, 71కి 5. సో 71కి 5 ఉందన్నమాట ఆ స్టేజ్లో. సో నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా నేనే గెలిచేస్తా, మళ్ళీ గలీజ్గా ఓడిపోతుంది అని అనుకున్నా. బట్ ఇవాళ మళ్ళీ ఎడ్మైర్ ఇంకా రియాన్ పరాగ్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండే. సో నా దానిలో ఎడ్మైర్ 29 బట్ పార్ట్నర్షిప్ ఉండే. సో నా దానిలో స్పిన్నర్స్ మంచిగా వేసాడు. మొయిన్ అలీ ఒక్కటే ఓవర్లో 31 runs ఇచ్చాడు. బట్ ఫస్ట్ 2 overs చాలా మంచిగా ఇచ్చిండే అనమాట, మంచిగా వేసిండే. 2 wickets తీసుకుండే. ఆ ఓవర్లోనే 5 sixes ఇచ్చి 31 runs ఇచ్చాడు, అప్పుడు 43. సో చూసుకుంటే మొయిన్ అలీ, నరేన్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ మంచిగా వేసాడు. ఫాస్ట్ బౌలింగ్లో వైభవ్ రాణా, హర్షిత్ రాణా వాళ్ళు ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఒక్క బాల్ 2 balls కొన్ని ఉంటాయి చూడ, 2-3 balls మంచి వేసి వికెట్స్ తీసుకున్నాడు అనమాట ఆ టైంలో. సో అందుకు ఇంకా అట్లా 1 runతో గెలిచింది ఇంకా. అవును, అది ఇందాక నువ్వు మొయిన్ అలీ దానిలో 5 sixes గురించి మాట్లాడినాం చూడు, లైన్ గా రియాన్ పరాగ్ అట్లా 6 balls 6 sixes కొట్టాడు కదా. నెక్స్ట్ మళ్ళీ ఓవర్ లో 6 balls 6 sixes కొట్టాడు. వాడు ఆడిన 6 balls క్రేజీ మ్యాచ్ అది. సో ఎట్లయితే ఏంటి పాయింట్ నీకే వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్. మ్యాచ్ రివ్యూ నెంబర్ 1 సమాప్తం.
సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ 2, ద మ్యాచ్ కానీ బిట్వీన్ పంజాబ్. దానికన్నా ముందు ఇక్కడి వరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నౌ విల్ గో ఇన్ టు ద మ్యాచ్ నెంబర్ రివ్యూ నెంబర్ 2. ద మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఎస్. సో నా టీం పంజాబ్. నిన్న రాక్ పేపర్ సీజర్ ఎవరైతే విన్ అయ్యి చూస్ చేసుకున్నారో వాళ్ళకే పాయింట్స్ వచ్చినాయి. నేను ఈ టీం చూస్ చేసుకున్నా, ఇది నాకు వచ్చింది అనమాట. నేను చూస్ చేసుకుంది ప్రియాంశ్ ఆర్య. ఇంకొక మ్యాచ్ లో వాడు బిస్కెట్, ఈ మ్యాచ్ లో వీడు బిస్కెట్. ఆడ తప్ప అందరు ఆడిండు. వాడు తప్ప అందరూ ఆడాడు బేసిక్ గా. ప్రప్ సింగ్ రానా క్రేజీ. ఇందాక 90s లో రియాన్ పరాగ్ గురించి చెప్పినాం కదా, ప్రప్ సింగ్ దీనిలో 91 అవుట్. కానీ మంచిగా ఆడుతుండే, అనవసరంగా అవుట్ అయ్యాడు. నాకు 91 లైక్ 90s లో ఉన్న వాళ్ళు లేకపోతే 40s లో ఉన్న వాళ్ళు అంతా సేపు ఇచ్చారు కాబట్టి ఇదర్ 50 అన్న 100 అని కొట్టుకుంటే బాగుండు అనుకుంటా. కాకపోతే జాష్ ఇంగ్లీష్ మెల్లిగా ఆడతాడేమో అనుకున్నా, కాకపోతే మెల్లిగా ఆడతాడు అనుకున్నా, కాకపోతే ఇచ్చి పడేసాడు. ఫుల్ ఫైర్ మీద ఉండే. శ్రేయస్ అయ్యర్ కూడా యాక్చువల్లీ నేను శ్రేయస్ అయ్యర్ తీసుకోలేదా నిన్న పక్కా. ఓకే ఓకే అవును ప్రియాంశ్ అయ్యర్, ఎందుకంటే పంజాబ్ లో వాడు మంచిగా కొడతాడేమో అనుకున్నా. ఓకే శ్రేయస్ అయ్యర్ కూడా మంచిగా ఆడిండు, నేహల్ వదీరా మంచిగా ఆడిండు, శశాంక్ సింగ్ క్రేజీ ఆడిండు. స్టోయినిస్ అయితే అంత కొన్ని మ్యాచెస్ ఆడి కొన్ని మ్యాచెస్ ఆడినట్టు అట్లుండే కదా సపోర్ట్, కానీ రావడంతోనే హిట్టింగ్. సో అట్లా. సో మా బౌలింగ్కి వస్తే ఆకాష్ సింగ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అనమాట. వానికి స్టార్టింగ్ 10 overs 4 overs ఇచ్చేసాడు. చాలా బాగా వేసాడు. అంటే కొంచెం మీ స్కోర్ అంతా 10 overs తర్వాత బాగా కొట్టిడు చెప్పాలంటే. ఫస్ట్ 10 overs నార్మల్గా ఆడుతుండే, స్కోర్ 180 అట్లా పోతుంది అనుకున్న మ్యాచ్, బట్ 230 పోయిందంటే తర్వాత 10 overs అనమాట. సో ఆకాష్ సింగ్ 4 overs 30 runs 2 wickets క్రేజీ చేసాడు. అండ్ మయాంక్ యాదవ్ వాళ్ళ పవర్ ప్లే బౌలర్, బట్ ఇవాళ చిత్తగొట్టుడు కొట్టేసాడు. అండ్ అవేష్ ఖాన్ వీడు ఫస్ట్ 2 overs చాలా బాగా వేసాడు. అమ్మయ్య వేస్తున్నా లేనా ప్లేయర్ అని అనుకున్నా. తర్వాత 2 overs అమ్మో, ఫస్ట్ 2 overs 15 runs, తర్వాత 2 overs 42 runs. సో ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. వీళ్ళు చేంజ్ అయ్యారు కదా బాయ్ నార్మల్ గా ఎల్ఎస్జీ వాళ్ళు. అంటే వాళ్ళు స్టార్టింగ్ మ్యాచెస్ చూసుకుంటే ఫస్ట్ 10 overs ఫుల్ రన్స్ ఇచ్చేసి లాస్ట్ 10 overs అసలు ఎట్లా చేస్తారో తెలియదు, కంట్రోల్ చేస్తారు. కానీ లాస్ట్ 10 overs లో రన్స్ ఎక్కువ. అదే అండ్ దిగ్వేష్ రాతి 2 wickets తీసుకున్నా కానీ ఎక్స్పెన్సివ్ ఉండే. అండ్ ప్రిన్స్ యాదవ్ ఇతను చాలా మంచి, అదే ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలర్, అంటే మంచిగా వేస్తున్నాడు, కొత్త బౌలర్ మంచిగా వేస్తున్నాడు. అట్లా ఆకాష్ సింగ్ కూడా లాస్ట్కి ఇచ్చుంటే పక్కా 40-45 runs వెళ్తుండే, బట్ స్టార్టింగే కంప్లీట్ చేసాడు కాబట్టి ఇంకా కొట్టలే అంతే. చెప్పాలంటే అలా మ్యాచ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మ్యాచ్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వాడు మంచిగా వేసాడు ఆకాష్ మహారాజా. ఆకాష్ సింగ్ అలా. అండ్ మా బ్యాటింగ్కి వచ్చేసరికి నేను మార్క్రమ్ చూస్ చేసుకున్నా. మీ టాప్ త్రీ గప్పుగా అయిపోయింది. అదే సో మార్క్రమ్ మంచిగానే ఆడుతుండే. సో ఒక రాంగ్ షాట్ అది ఎడ్జ్కి దాకి బోల్డ్ అయిపోయాడు. అండ్ పంత్ బాబాయ్ ఇంకా మంచిగా 27 crores మనీ మీద ఊగుతున్నట్టుంది ఇట్లా, అందుకే బ్యాటింగ్ ఆడట్లే. తర్వాత తర్వాత ఆయుష్ బాదోని అబ్దుల్ సమద్ వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ చేసాడు. అబ్దుల్ సమద్ కొడుతుంటే నాకు నచ్చలే, కానీ సర్లే ఇంకా గలీజ్ ఓడిపోవడం కంటే కొంచెం దగ్గరకు వచ్చి ఓడిపోతే ఓకే కొంచెం మాదే మాట్లాడచ్చు అని చెప్పాను అనుకున్నా. అదే సో అట్లా. సో ఆయుష్ బాదోని అబ్దుల్ సమద్ మంచి పార్ట్నర్షిప్ చేసాడు అనమాట. అవేష్ ఖాన్ కూడా కొట్టిండు ఇలా ఏమ్మా అనుకున్నా. అట్లా లాస్ట్ మూమెంట్ కదా కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నారేమో అలా. అయితే నా బౌలింగ్ లో నేను తీసుకుంది యాన్సన్ కాదు అమ్మా, యాన్సన్కి వెళ్ళిపోతున్నావు. తీసుకెళ్ళి చేయాలి వెళ్ళిగా సైడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోడు ఏమే. సో చెహల్ తీసుకున్నా. వాడికన్నా ఎక్కువ స్టోయినిస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ ఒకడు ఉన్నాడు. కాకపోతే చెహల్ కూడా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే. ఒకటే వికెట్ వచ్చింది. అందరికన్నా మంచి వేసిందంటే చాలా మెచ్చుకోవాలి. టాప్ 3 లేపేసాడు మా టాప్ 3ని. అందరినీ వాడి వికెట్లు కదా తీసింది. టాప్ 3 అదే అలా స్ట్రాంగ్ బ్యాటింగ్ టాప్ 3, వాళ్ళు టాప్ 3ని అవుట్ చేసేసారు. అవును అట్లా. సో ఇంకా పెద్ద చెప్పుకోవాల్సిన మ్యాటర్ గురించి ఏం లేదు. కాకపోతే నీకు ఒక ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే దాని గురించి చెప్పాలి. ఎకనామీ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లాగా అందరికి లైన్ ఉన్నారు. అవునవును అలా. సో స్టార్టింగ్ ఫస్ట్ నుంచి వర్స్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ టు వర్స్ట్ అలా మా బౌలింగ్ లో అంతే. సో ఇంతటితో మ్యాచ్ రివ్యూ 2 సమాప్తం.
సమ్ ఆఫ్ దమ్ యెస్. అండ్ నా డ్రెస్ ఎందుకు ఇదే ఉందని అనుకోకండి, నేను మ్యాచ్కి వెళ్ళి వచ్చాను, రేపు సండే కదా. అంతే డక్అవుట్ అయ్యాను గైస్. డక్అవుట్ అవ్వలే డక్అవుట్ కాలే. అది ఏమని ఉంటుందంటే సరే కదా, ఇది మా స్పాన్సర్ అన్నమాట, డాన్సింగ్ లైక్ బ్రీవరీ అని చెప్పి. సో యా, చూపించాను వకాండా ఫరెవర్. సో ఇక్కడ దాకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఇట్లా పెడితే సబ్స్క్రైబ్. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ లైక్ పెట్టవా? లైక్ చెప్తాను. సో యా, బాయ్.